ధర్మంకు స్వాగతం. నేను మీ క్రాంతి. ప్రకృతి శోభలీను సుందరమగు లోయలో శత్రు దుర్భేద్యమైన దుర్గం, గంభీరమైన రాజప్రసాదాలు, దేవాలయాలు, సొంపైన తటాకాలు, శిలా మండపాలు, తోరణంలో విజయనగర సామ్రాజ్యం. ప్రభువులకు మరో రాజధాని నగరమై విరాజిల్లిన చంద్రగిరి కోట గురించి తెలుసుకుందాం. నేను చంద్రగిరి కోట అంతరాత్మను. ఇక్కడ మసలిన సాధువులు, యోగులు, సామ్రాట్టులను, చరిత్ర పుటల రంగస్థలిపై క్షణభంగురమైన వారి పాత్రలను శ్రద్ధగా పరిశీలించి చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. సహస్రాబ్ది ప్రారంభంలో ఈ ప్రాంతమంతా దట్టమైన ఒక కీకారణ్యం. వందలాది సెలయేటి సంగీతమయ జల ప్రవాహాలతో ఈ ప్రాంతం అనుక్షణం నిలదీస్తూ ఉంది. వెనుకలు తిరిగిన దారులు, తెరువుల శిఖరాన్ని విరాజిల్లుతున్న ప్రభువుని సేవించేందుకు వచ్చే భక్తకోటి మంగళ స్తోత్రాలతో, పవిత్ర మంత్ర పఠనాలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. తిరుమలపై ధార్మిక జాగృతి, వికాసము పెంపొందసాగాయి. విష్ణు భక్తులైన ఆళ్వారులు భక్త ప్రవరుల భాష అయిన సంస్కృతానికి మారుగా సరళ తమిళ భాషలో ప్రవచించి ప్రజల మన్ననలు అందుకున్నారు. వారి భక్తి ఉద్యమం ప్రజల్ని అమితంగా ఆకర్షించి బాగా వ్యాప్తి చెందింది. ఆళ్వార్లలో మహాపురుషుడు, పూజ్యుడు నమ్మాళ్వార్. దైవాంశ సంభూతులైన నమ్మాళ్వార్ మహాశయులు వైకుంఠాన్నించి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువేంగడానికి ఎందుకు వచ్చారో చెప్తారా? నాయన, వేంగడం అంటే పూర్వకర్మ ఫలితాలనన్నింటినీ మంటగలపడం అని అర్థం. ఈ శేషాచలానికి అట్టి మహత్తర శక్తి లభించింది కనుకనే స్వామివారు ఈ పుణ్యభూమినే ఎంపిక చేసుకున్నారు. నాయనలారా, పదండి, ఆ కొండపైకి వెళదాం. స్వామివారిని ఆత్మసమర్పణాభావంతో కొలుద్దాం. క్రీస్తు శకం 1000 సంవత్సరాల క్రిందట చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణ వనమును పరిపాలించిన ఇమ్మడి యాదవ నరసింహరాయలచే కోట నిర్మించబడింది. కోట చుట్టూ ప్రాకారముననుసరించి పెద్ద పెద్ద శిలలతో నిర్మించబడిన పలు చదరపు బురుజులు కలవు. కోట గోడలను ఆనుకొని అగడ్తలు ఉండేటివి. దుర్గమునకు ఇరువైపులా ప్రవేశ ద్వారములు కలవు. అర్ధచంద్రాకారంలో కొండపైన దీనిని నిర్మించారు కావున దీనికి చంద్రగిరి కోట అని పేరు వచ్చింది. శత్రువుల నుండి కోటను రక్షించడానికి చుట్టూ కందకాలు నిర్మించి దానిలో మొసలను పెంచేవారు. కోట ఉత్తర దిక్కున పెద్ద పెద్ద రాళ్లతో
కొండను ప్రహరీ గోడగా మలిచి రక్షణ కవచంగా నిర్మించారు. తూర్పున ముఖద్వారాలను, పడమర దక్షిణ దిక్కులలో పెద్ద పెద్ద శిలలతో పలు చదరపు బురుజులను కట్టించారు. ఈ కొండపై నుంచి శత్రువుల రాకను గమనించి అప్రమత్తమయ్యేవారు. కోటలోకి అగంతకులు ప్రవేశించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. శత్రు దుర్భేద్యమైన కోట చుట్టూ ఎత్తైన ప్రహరీ నిర్మించడం జరిగింది. ఇరువైపులా కాలువలు తవ్వి అందులో మొసళ్లను పెంచేవారు. శత్రువులను గమనించుటకు సైనికులతో కూడిన కొండపై ఎత్తైన గోడలు, అలాగే చాలా దూరం నుండి మలుపులతో కూడిన బాటను నిర్మించారు. ఈ మలుపులను దాటుకుని శత్రువులు లోనికి ప్రవేశించుటకు తగు సమయం పడుతుంది కనుక ఆ సమయంలో శత్రువుపై దాడి చేయుటకు వీలగును. శత్రువులు కోట సమీపానికి రావడానికి సంకోచించేవారు. అలనాటి రాయలవారు ఎన్నో జాగ్రత్తలు వహించి రాజ్యమును సుభిక్షంగా పాలించారు. రాజమహల్ 3 అంతస్తులు, రాణిమహల్ 2 అంతస్తులుగా నిర్మించారు. కోటకి దగ్గరలో అమ్మవారి దేవాలయాలను కట్టించారు. అంతఃపుర అవసరాల కోసం ఉద్యానవనాల నిర్వహణార్థం ప్రత్యేకంగా బావిని తవ్వించిరి. కొండపైన సైనికుల అవసరాల కోసం 2 చెరువులను నిర్మించి నీటిని కింద నుంచి పైకి పంపేవారు. చంద్రగిరి కోట మిక్కిలి బలిష్టమైన 2 ప్రాకారముల నడుమ నిర్మించబడెను. కోట అంతర్భాగముగా రాజప్రాసాదములు, మండపములు, దేవాలయములు వెలసిల్లినవి. అంతఃపురమునందు నెలకొన్న కట్టడములన్నీ విజయనగర సామ్రాజ్యమునకు చెందినవి. వీటి నిర్మాణ చాతుర్యం అపురూపము, అద్భుతం. ఇందలి కట్టడములలో పెక్కు శిథిలము కాగా 2 ఎత్తైన ప్రాసాదములు రాజమహల్, రాణిమహల్ నేటికిని టీవీగా నిలిచియున్నవి. ఈ రెండింటి యందు రాజమహల్ పెద్దది, గంభీరమైనది. రాణిమహల్ చిన్నది, మనోహరమైనది. వీటి పునాదులు గట్టి రాతితోనూ పైకప్పు భాగములు ఇటుక, సున్నము, బెల్లంతో కలిపి కట్టబడినవి. రాజభవనమునకు 4 దిక్కులలోనూ ముందుకు పొడుచుకొని వచ్చినట్లుండే విశాలమైన గవాక్ష మందిరములు నగిషితో నిర్మింపబడి
కట్టడములకు వన్నె తెచ్చినవి. వీటి పైభాగములు దక్షిణాది దేవాలయముల విమాన శైలిలో నిర్మింపబడిన గోపురములతో అలంకరింపబడినవి. ఇందులో అందమైన ఆర్చీలు, కిటికీలు, మెట్ల వరుసలు, లోపలి పైకప్పు భాగముల అలనాటి కళాకారుల భవన నిర్మాణ శైలి నైపుణ్యాన్ని చాటి చెప్పుచున్నవి. ఈ రాజభవన నిర్మాణంలో కలప చాలా అరుదుగా ఉపయోగించబడింది. చంద్రగిరి కోటయందలి రాజభవనములు హంపీలో గల విశ్వ వారసత్వ కట్టడ సముదాయములలో చేరిన రాణివాసపు కమల భవన నిర్మాణ శైలిని పోలియున్నవి. రాజమహల్ కు ఈశాన్యమున ప్రజలకు ప్రత్యక్షంగా కనపడే విధంగా ప్రత్యేకంగా కొండపైన ధర్మస్తూపాన్ని ఏర్పరిచి సంఘ విద్రోహులు, రాజద్రోహులు శత్రువులను విరుతీసెదరు. ఇప్పుడు కాసేపు విరామం. ప్రతి ఆదివారం రాత్రి 7:30 మరియు శనివారం ఉదయం 8 గంటలకు. మీ ఇంట్లో ఎల్సీడీ మరియు ఎల్ఈడీ టీవీలలో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ చూడాలంటే సిటీ డిజిటల్ సెటప్ బాక్స్ కు మారండి. వర్షం పడినా అంతరాయం లేని ప్రసారాలు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్, ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏఆర్ బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177. శుభ శ్రావణంలో శ్రావణ వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం నోములు మరియు వివాహాది శుభకార్యాల సందర్భంగా తీర్థకట్ట వీధి చందన బ్రదర్స్ లో శ్రావణంలో ఆషాఢం తగ్గింపు ధరలకే అన్ని రకాల వస్త్రాలపై 51% వరకు భారీ తగ్గింపు. శ్రావణ మాసంలో ఆషాఢం భారీ తగ్గింపు ధరలకే అమ్మకాలు. కొన్ని రకాల గద్వాల్ చీరలు, బనారస్, హై ఫ్యాన్సీ చీరలపై 50% భారీ తగ్గింపు. ఇంతేకాదు సరికొత్త స్టాకు, లేటెస్ట్ వెరైటీలు, మార్కెట్ ధరల కంటే అత్యంత భారీ తగ్గింపు ధరలు. శ్రావణ మాసంలో ఆషాఢం భారీ తగ్గింపు ధరలకే అమ్మకాలు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సిల్క్ చీరలు, సూటింగ్ బెడ్స్, షర్టింగ్ బెడ్స్ భారీ తగ్గింపు. మెన్స్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ వేర్ పై అత్యంత భారీ తగ్గింపు ధరలు. మీ అభిమాన చందన బ్రదర్స్ లో ప్రత్యేక కౌంటర్ లో ప్రత్యేక ఆఫర్లు. శ్రావణ మాసంలో ఆషాఢం భారీ తగ్గింపు ధరలకే అమ్మకాలు. చందన బ్రదర్స్, తీర్థకట్ట వీధి, తిరుపతి. ఇప్పుడు కేబుల్ టీవీని సరికొత్త తరహాలో వీక్షించండి. సిటీ డిజిటల్ కేబుల్ టెలివిజన్ ద్వారా మీకిష్టమైన ఛానళ్ల ప్రసారాలు డిజిటల్ క్వాలిటీ స్టీరియోఫోనిక్ సౌండ్ తో మిమ్మల్ని అలరిస్తాయి. ఇప్పుడు మీకిష్టమైన 50కి పైగా తెలుగు ఛానళ్లతో సహా దాదాపు 200కు పైగా డిజిటల్ క్వాలిటీ ఛానల్స్ ను మరియు హెచ్డి ఛానల్స్ ను వీక్షించవచ్చు. వెంటనే మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ను బిగించండి. ఇది మీకు అందిస్తుంది మీ టీవీకి 1000కి పైగా ఛానళ్ల సామర్థ్యం. ప్రోగ్రాం వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ గైడ్, ఈపీజీ, అనవసర ఛానళ్లను బ్లాక్ చేసుకునే వీలున్న పేరెంట్ కంట్రోల్ మరియు త్వరలో మీ కేబుల్ టీవీ నుండే మీకు కావలసిన ఛానళ్లను ఎంపిక చేసుకునే అవకాశం. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ సిటీ డిజిటల్ బాక్స్ ను బుక్ చేసుకోండి. డిజిటల్ టీవీ ప్రసారాల ఆనందాన్ని అనుభవించండి. భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకోవడం తప్పనిసరి కూడా. మరిన్ని వివరాలకు మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ ను లేదా సిటీ కేబుల్ ఆఫీస్ ను సంప్రదించండి. కృష్ణతేజ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నంబర్ 19-8-112, సెకండ్ ఫ్లోర్, ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏఆర్ బైపాస్ రోడ్, తిరుపతి. ఫోన్ 0877-657-5555, సెల్ నంబర్ 9849233177.
తిరిగి మర్మానికి స్వాగతం. ఇప్పుడు దేవాలయాలు, ముఖద్వారాలు, కోట ప్రాకారాలు చాలా వరకు శిథిలమయ్యాయి. మిగిలిన వాటిని పరిరక్షించడానికి పురావస్తు శాఖ వారు కొంత భాగం బాగు చేసి మ్యూజియంని ఏర్పాటు చేశారు. కోట యొక్క చరిత్రను తెలుగు, ఆంగ్ల భాషల్లో భావితరాలకు తెలియజేయుటకు సంగీత, ధ్వని మరియు కాంతులతో ఏర్పాటు చేశారు. మహమ్మదీయుల దాడుల్లో చంద్రగిరి కోట చాలా భాగం శిథిలమైంది. కోటను పురావస్తు శాఖ వారు బాగు చేసి మొదటి అంతస్తులో ప్రదర్శనశాల, 2వ అంతస్తులో రాజదర్బారు, 3వ అంతస్తులో కోట నమూనాను, తవ్వకాల్లో లభించిన పురావస్తు సామాగ్రిని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సంవత్సరములలో సంగీతం మరియు ధ్వని కాంతులతో కోట యొక్క చరిత్రను తెలియపరిచే దృశ్యమాలికలను వీక్షించేందుకు ప్రవేశ రుసుముతో రోజు సాయంత్రం 7 గంటలకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రతి ప్రదర్శనను 47 నిమిషాల పాటు ఏర్పాటు చేసింది. ఈనాడు ఆంధ్ర కవితా పితామహులు, మా సామ్రాజ్య ఆస్థాన కవీశ్వరులు అల్లసాని పెద్దనామాచ్యుల వారిని తమ పద్యాలు వినిపించమని కోరుతున్నాం. సరసందామ బాలక సమాధి వివిధైశ్వర్యం వదగల్యం సరసందత్వభిల ప్రవేశ చరమ బ్రహ్మగమడలమాలినం మారసింహాక్షితి మండలేశ్వరులవమ్మా మక్కుమీ సాడిన మారసింహాక్షితి మండలేశ్వరుల కృష్ణరాజకాంతి దేవా కృష్ణరాజ కాంతి మీ పద్యాలకు ముగ్ధులమై మా ఈ చేతులతో మీరెక్కిన పల్లకీ ఎత్తిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రభు, ఒక్క మనవి. మీరు రచించిన ఆముక్తమాల్యద కావ్యం పూర్తిగా చదివాం. ఆ కావ్య విశేషాలను చెప్పండి ప్రభు. మంచిది. కళింగ దండయాత్రకు వెళుతున్నప్పుడు విష్ణు భగవానుడు మాకు కలలో దర్శనమిచ్చారు. తమ దివ్య పావన ప్రేమకు ప్రతీకగా ముందుగా పూలదండను తాను ధరించి తర్వాత మాకు సమర్పించిన భక్తురాలుతో సాగిన తమ ప్రణయగాథను వర్ణిస్తూ
దేశ భాషలందు లెస్సయగు తెలుగులో కావ్యం రాయమని ఆదేశించారు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు మధురం మధురం, తెలుగు మధురం మధురం. ప్రభు, మొఘల్ పాదషా రాయబారి 20 రోజుల నుంచి రాజదర్శనం కోసం వేచి ఉన్నాడు. మహాప్రభు, ఈ దౌత్య ఉద్దేశ్యం తమ సైన్య పటిష్టతను, కోటల నిర్భేద్యతను పరిశీలించేందుకేనని హెచ్చరికగా విన్నవిస్తున్నాము. వారు చెప్పింది సత్యం ప్రభు. మన రాజ్యం మీద మొఘలు చక్రవర్తి దురాశా దృష్టి పడింది. మన శక్తి సామర్థ్యాలేమిటో వాళ్లకు రుచి చూపిద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ సింహాలేనని, మేకలు కావని రుజువు చేద్దాం. మనం మొఘలాయి ముఖలతో తలపడలేము. రాజకీయ నైపుణ్యంతో ఎదుర్కొనడమే మంచిది ప్రభు. సామంతులను, సేనానులను పిలిపించండి. మేము సైన్య పర్యవేక్షణ చేయదలిచామని వారికి తెలియజేయండి. మేము మా సింహాసన శిలావేదికపై ఆసీనులమవుతాం. ఆ వేదిక ముందు విజయనగర సైన్యాల శక్తి సామర్థ్యాలను తలపింపచేసి సైనిక ప్రదర్శన జరుగుతుంది. మా భీకర సైన్యం మొఘలుల గుండెల్లో భయోద్పాతాన్ని కలిగిస్తుంది. దానితో వారు తోక ముడిచి పారిపోతారు. ఇదంతా రాజకీయ చాతుర్యంతో జరుగుతుంది. అదిగో అదిగో సైన్యం సమీపిస్తోంది. అద్భుత దృశ్యం. చంద్రగిరి పాలకులు మున్ముందు ఉన్నారు. ఏవి గల ఆ ప్రభు వెనక మన వీర సైనికులు, ఈ నేలను నమ్మిన వీరులు సూర్యకాంతిలో మిలమిలా మెరిసే తొడుగులతో కళ్లకు పిరమిట్లు కలుగుతున్నారు. అశ్వారూఢులను గమనించావా? స్థూలాలను చేతబూని ఎలా శత్రుసేనను కంగు తినిపిస్తున్నారు. అవిగో అవిగో యుద్ధ గజాలు. విజయనగర సామ్రాజ్య శక్తి సామర్థ్యాలకు, సైనిక పాఠవానికి అవిస్మరణీయమైన తార్కాణం, అత్యద్భుత ప్రదర్శన. క్రీస్తు శకం 1633లో 3వ శ్రీరంగరాయలు సింహాసనం అధిరోహించాడు. అంతర్యుద్ధాలతో రాజ్యం నిర్వీర్యమైపోయింది. కోశాగారం ఖాళీ అయిపోయింది. ఇదే సమయంలో యూరప్ నుంచి వర్తక కంపెనీ దక్షిణ భారతదేశాన్ని ముసురుకున్నాయి. అంతా రేవు పట్టణాలకై పోటీ పడ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఫ్రాన్సిస్ డి చెన్నపట్టణం వద్ద ఓడరేవును నిర్మించాలనుకున్నాడు. వ్యాపారాన్ని పెంచుకోవాలనే కాంక్షతో చెన్నపట్టణ రాజ్యపాలకుడు చంద్రగిరి రాజును ఆ స్థల విక్రయానికి ఒప్పించాడు. క్రీస్తు శకం 1639 ఆగస్టు 22న చంద్రగిరి రాజప్రాసాదంలో ఒప్పంద పత్రం మీద 3వ శ్రీరంగరాయలు తన రాజముద్ర వేశాడు. ఈ రోజున అనగా 1639 ఆగస్టు 22వ తేదీన ఒప్పంద పత్రంపై రాజముద్రిక ముద్రిస్తున్న రాజాధిరాజ రాజ పరమేశ్వర వీర ప్రతాప శ్రీ వీర శ్రీ రంగరాయ ప్రభువులకు జయము జయము. ఆ విధంగా పెరిగిన ఆదాయం కూడా శిథిలమై పతనమైపోయిన సామ్రాజ్యాన్ని పునరుద్ధరించలేకపోయింది. తంజావూరు, జింజి, మధుర నాయక రాజులతో సామంతులతో జరిగిన సంగ్రామాలు రాజ్యాన్ని మరింతగా కృంగతీశాయి. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని గోల్కొండ నవాబు 1642లో చంద్రగిరిపై ఉవ్వెత్తున దాడి చేశాడు.
అపజయం నిశ్చయమని గ్రహించిన 3వ శ్రీరంగరాయలు ఒకప్పుడు తనకు సామంతురాజుగా ఉన్న మైసూరు మహారాజు వద్ద శరణాగతిని పొందాడు. చంద్రగిరి రాజ్యం చేతులు మారి చివరకు చరిత్ర పుటల రంగస్థలం నుంచి కనుమరుగైపోయింది. వైభవోపేతమైన రాజసభలు, రాజప్రాసాదాలు వెలవెలపోయాయి. అయినా ఈనాటికి అప్పుడప్పుడు చంద్రగిరి అంతరాత్మగా జాగృతమవుతూ ఉంటాను. గతంలోని కమనీయ స్మృతులతో, జీవితపు ఉత్థాన పతనాలతో, భేరీ శంఖారావాలతో ఎన్నటికీ అలరారుతూనే ఉంటాను. గతమేమైనా యాత్రికులు జీవన్ముక్తికి ఏకైక మార్గంగా తిరుమలేసుని శరణు వేడుతూ ఈ పుణ్య భూమిని సందర్శిస్తూనే ఉంటారు. అందుకు కారణం అశాశ్వతమైన ఈ జగత్తులో శాశ్వతానందాన్నిచ్చేది భగవద్భక్తి ఒక్కటే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం మరో మర్మంలో కలుసుకుందాం.